నమ్మకు నమ్మకు హలో థియేటర్ లో అతను ఎవరో 2 కార్నర్ టికెట్స్ ఇచ్చాడు. థియేటర్ లో కూడా ఎవ్వరూ లేరు. త్వరగా ఎమర్జెన్సీయా ఎక్కడా అన్నా? ఏమైందిరా? ఎమర్జెన్సీ అంటానా? ఎమర్జెన్సీ ఏంట్రా ఇప్పుడు? అన్నా ఇప్పుడు చాలా అర్జెంట్ అన్నా. అరే 5 నిమిషాల ఫైటింగ్ అయిపోతారా భయ్? అన్న వదిన జాగ్రత్త అన్నా. అరే 2 నిమిషాలు నేను పంచులు కొట్టుకోరా. అరే ఒక్క నిమిషం రా భయ్. పొండ్రి భయ్ పొండ్రా అయ్యా. ఇట్లా కాదు. అవి చేతులా పాపడాలా గట్లి ఇస్తున్నావేం రా? నేను చూస్తేనే ఎరికైతుంది నువ్వు దేవుని నమ్ముతావని. గివేం పనులురా? యాదుంచుకో యాదగిరి, గీళ్ల జోలికే కాదు ఇంకెవ్వరి జోలికైనా వెళ్ళినా ఈపు సాఫ్ చేసి బొక్కలు చూర చూర చేస్తాను. సమజైందా? ₹130. యారా మన ఊర్లో వ్యాపారం చేస్తే తినడానికి కూడా సరిగ్గా మిగిలేదు కాదు. ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల ఈ ఊర్లో అడుగు పెట్టగానే మన వ్యాపారం బానే బాగుపడిందిరా. అవును, అంతా దేవుడి దయ, అంతా దేవుడి దయ. ఒరే అంతా బానే ఉందిరా, కానీ ఊర్లో ఈ వరుస ఆత్మహత్యలేటో నెమలి కనిపించి మాయమైపోతుందట. ఊర్లో అందరు భయపడిపోతాండ్రు. ఇదంతా నిజమే అంటావా? అంతా దేవుడి దయ. ఏట్రోయ్ ఈరోజు అన్నిసార్లు దేవుడిని తలుస్తున్నావు? దేవుని దయ, ఒరే నువ్వెక్కడే ఉండు, నేను పిసికెళ్ళి వస్తాను. దేవుని దయ, అంతా దేవుని దయ, దేవుని దయ. ఒరే బావా, నీకేదైనా సౌండ్ వినిపించిందా? వీడొకడు స్వామి స్వామి కరుణించవా స్వామి, కరుణించవా స్వామి, స్వామి కరుణించవా స్వామి, స్వామి కరుణించవా స్వామి, స్వామి నన్ను కరుణించవా స్వామి. వర్మగారు మీతో మాట్లాడాలి, కొంచెం పక్కకొస్తారా? వర్మగారు, వర్మగారు మీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి వస్తారా? ఆ వ్యక్తి ఈ కాగితం తన స్నేహితుడికిచ్చి చనిపోయాడు. వాళ్ళకి కూడా నెమలి కనిపించిందట. అవే పిచ్చి పిచ్చి గీతలు, అర్థం కాని భాష. ఇది సూసైడ్ లెటరా లేకపోతే చెత్త కాగితమా అర్థం కావట్లేదు. పోనీ ఈ కాగితాన్ని పేపర్లో అయితే ఆ పిచ్చి గీతలకు అర్థాలు చెప్పేటోళ్ళు ఎవరైనా దొరుకుతారేమో కదయా? రేయ్, నీ ఉచిత సలహాలు నీ దగ్గరే ఉంచుకో. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశంలోనే గొప్ప సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా మన ఊరికి పేరుంది. అలాంటిది ఈ ఆత్మహత్యల విషయం మీడియాకెక్కించి మన ఊరికి అప్రతిష్ట తీసుకొస్తావా? ఎస్ఐ గారు, వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా చూడండి. లేకపోతే ఇంకెన్ని చావులు, ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. ఇప్పుడు తీసిన ఫోటోలేవి మీడియాలోకి రాకుండా చూడండి. పదవి ఫాస్ట్ గా. అబ్బా ఈ మెట్లెక్కడం ఎప్పటికి పూర్తవుతుందో ఏంటో. ఒరే సూరి, వెనకాల మన కార్తీక్ గడి పోస్ట్ చూసావా? ఇప్పుడు ఈ గుడిని ఎవడు, ఏ రాయితో, ఎందుకు, ఎలా కట్టాడో పెద్ద డిస్కషన్ జరుగుద్ది. వచ్చాడు. ఇంత పురాతనమైన గుడికి ఇలా పెయింట్లేసి చెడగొట్టారు. దగ్గర ఉంచరా,
పర్సనల్ మెసేజెస్ వస్తే చదవకు. వాడి దగ్గర ఎందుకు, లోపల కౌంటర్ లో పెడదాం పదా. ఆ కౌంటర్లు క్యూలో ఎందుకు గాని వీడెలాగో బయటే ఉంటాడుగా, వీడు మోస్తాడులే. లోకల్లో ఉన్న దేవాలయాలన్నీ తిరుగుతాడు కానీ దేవుడికి మాత్రం దూరంగా ఉంటాడు. వీడా దేవుడిని నమ్మే రోజు ఎప్పుడు వస్తుందో. ఈ జన్మలో రాదు గానీ ఆ మొబైల్స్ అన్ని ఈడికివ్వు, అందుకే వచ్చాడు కదా మోయటానికి. బాబు అంతే బావా, నీ చెల్లి మొబైల్ మోయడానికి నీకు రీసెర్చ్ లో సాయం చేయడానికి లోపలుంటాయిలే. నా జీవితం ప్రసాదం కౌంటర్ ఎక్కడ పద నువ్వు ముందు దర్శనానికి. వస్తారే. ఒరేయ్, నువ్వెక్కడికి? నువ్వు ఇక్కడ నాతోనే ఉండి ఈ టెంపుల్ అబ్జర్వ్ చేయి. నీ వల్ల నా పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా బావా? నీ ఫ్యామిలీ మొబైల్ మోయడానికి, నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. నా జీవితంలో చిన్న చిన్న ఆనందాలంటూ ఊరుకోరా లేకుండా పదా. దుర్గమ్మా, అమ్మా, దుర్గమ్మా, అమ్మా. చూసావా, మన గుళ్ళలో దర్శనాలే కాదు ప్రదక్షిణాలకు కూడా స్పెషల్, ఆర్డినరీ 2 టైపులు ఉంటాయి. ఇలాంటి భక్తుల్ని ఎవ్వరూ మార్చలేరు. దుర్గమ్మా, మినిస్టర్ గారు ఫ్యామిలీతో వస్తున్నారు. వాళ్ళ కోసం వేసిన కార్పెట్లు ఇవి. ఈవిడికి వేస్తారంటే మీరు? ఆహా, పదవి కోసం రోడ్డు మీద పాదయాత్ర చేసే మీ మినిస్టర్ గారు గుళ్ళో కార్పెట్ లేకుండా నడవలేడా? ఏం పర్లేదు, గుళ్ళో నేల మీదే నడవాలి. పాపం ఆమె మోకాలు చూడు ఎలా కొట్టుకుపోయినాయో. ఈ మాత్రం సాయం చేస్తే ఆ పుణ్యం మీ మినిస్టర్ కే కదా. ఎక్కడ దొరకవు తల్లి. రేయ్, ఇంకో 4 కార్పెట్లు రెడీ చేయండి రా. కార్తీక్, మా దర్శనం అయిపోయింది, ఇంక రండి ఇద్దరు. ఇంకా పదా. కార్తీక్, చెప్పు మేఘ్నా. నేను మా హాస్టల్ అర్జెంట్ గా ఖాళీ చేస్తున్నా, వేరే హాస్టల్కి షిఫ్ట్ అవ్వాలి. నువ్వు కొంచెం మల్లిగాన్ని తీసుకుని తొందరగా రావా? ఇంకొకసారి ఈ హాస్టల్ చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తా. ఇది నా టైం, ఇప్పుడు చెప్తా. బావా, ఆ, మేఘని హాస్టల్ ఖాళీ చేయడం పక్కా కదా? కన్ఫర్మ్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు కదా? మ్హూ. అయితే ఈ హాస్టల్ మీద నాకు ఒక పాత పగోడు బాకీ ఉండిపోయింది. విత్ యువర్ పర్మిషన్ ప్రొసీడ్. ఎల్లమ్మా, నువ్వు ఈ రోజు అయిపోయావే. రావే, బయటికి రావే. నీ బయటికి రా ఎల్లమ్మా. ఓయ్, రావే, రాయ్ వాళ్ళకి దేత్తడిపోచ్చమ్మగుడే. ఎక్కడ? ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారా? ఏదో నీ అమ్మ బాబు డబ్బులతో కట్టి చూసిపోతావంటే ఇదంతా ఈ ఆడపిల్లల సొమ్ములతోనే కదా కొన్నావు. అవునే, అసలు ఈ లేడీస్ హాస్టల్ ముందు నీకు పని అంటే? లేడీస్ హాస్టల్ ముందు లేడీ వార్డెన్ కాక ఇంకెవరుంటారు? నువ్వు లేడీ అని చెప్పి నాకు కేడిగడవడా? అరే, ఏంట్రా హాస్టల్ ముందు సిగరెట్ కాలుస్తున్నావు? నిన్ను కలుస్తా. రేయ్, నీ ఫ్రెండ్ ఏదో హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుందని తెగ రెచ్చిపోతున్నావు కదూ. ఏదో ఒక రోజు నువ్వు నా కంట పడకపోవు, నీ సంగతి నేను తేల్చకపోను. ఇదే పని నేను చెప్తే చేతే ఇదే దీని వాటం. ఏమైంది మా హాస్టల్ కి? సడన్ గా ఒక సుడిగాలు వచ్చిపోయింది. నీకేమైందిరా అలా ఉన్నావు? నువ్వు బాగున్నావా? నీ వార్డెన్ చాలా ఫాస్ట్ అనుకుంటా. నువ్వు వెకేట్ చేసే ముందే ఇంకెవరికో ఇచ్చేసినట్టుంది. అది ఒకరు సరిపోయే రూమ్ లో 6 కుక్కే సెట్ టైపు. నువ్వు ఆగరా, అదేం కాదు, మా రూమ్ కో కొత్త అమ్మాయి వస్తుంది అంతే. అవునేంటి సడన్ గా హాస్టల్ చేంజ్? ఫిలిం ఆఫీసులన్నీ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉన్నాయి. రోజు వెళ్ళి రావాలంటే చచ్చిపోతున్నా. సో అందుకే దగ్గరలో ఒకటి చూసేసుకున్నా. మీ సినిమాలు ఎక్కడుంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోలేంటి? ఆగు, కార్తీక్ పద వెళ్దాం. పదా. అసలు నీకు బుద్ధుందా? ప్రొడ్యూసర్ ఆఫీస్ లో దూరంగా ఉన్నాయని నీ అడ్రస్ మార్చుకుంటావా? అసలు ఇంతకన్నా బెటర్ హాస్టల్ హైదరాబాద్ లో ఉందా చెప్పరా? ఏం చూస్తున్నావు అలాగా? లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళు. ఏమైంది కార్తీక్ నీకు? నేను చెప్పేది విను కదా. ఇక్కడ ఉంటే రోజు ఇంటికి వచ్చి అమ్మా చెల్లిని కలవచ్చు. ఎక్కడో దూరంగా ఉంటే అది కుదురుతుందా? నాకు దూరం అవుతుంది. అవసరమైతే రోజు ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూసర్ ఆఫీసులకి తీసుకెళ్తాను, ఓకేనా? అదేంటి బావ,
బావా నువ్వు అమ్మాయి తర్వాత చూడొచ్చు బావా మన మేఘన కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బావా వాటికి తెలిస్తే నన్ను పిసికేస్తుంది బావా ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోవచ్చురా. ఎవరు నేనా హలో మ్యామ్ బాగున్నారా బావా బావా బా మీ హాస్టల్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరందరూ చాలా బాగా చూసుకుంటారు. యూనో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ కస్తూరిబా గారిని చూస్తున్నట్టుంటది. లేడీస్ ముందు సిగరెట్ తాకూడదు కదా. ఓకే మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా. ఉండొచ్చు. థ్యాంక్ యూ. మేఘన ఇక్కడ ఉండొచ్చు బావా. హలో Oh, yes. నెలకి 20,000 మా బావ ఇచ్చేస్తాడు. బావ ఇచ్చేస్తావు ఇచ్చే